లాస్ట్ ఇయర్ లైలా సినిమాతో పెద్ద షాకే తిన్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. అతనిప్పుడు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ లో నటించిన చిత్రం ఫంకీ. ఈ చిత్రం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే కోమల్ అంటే విశ్వక్ సేన్ ఒక వర్ధమాన దర్శకుడు. అతను ఒక సీనియర్ నిర్మాతను ఒప్పించి ఫంకీ అనే సినిమా మొదలు పెడతాడు. కానీ చెప్పిన బడ్జెట్ ను దాటిపోవడంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. నిర్మాత కూతురు చిత్ర అంటే కయదును ఒప్పించి మళ్ళీ సినిమాను పట్టాలెక్కిస్తాడు కోమల్. ఈ క్రమంలో కోమల్ చిత్ర ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే కోమల్ కు ఎమోషన్లు లేవని అతడితో జీవితాన్ని పంచుకోవడానికి సందేహిస్తుంది చిత్ర. ఇంకోవైపు సినిమాకు అనుకోని అడ్డంకులు తలెత్తుతాయి. మరి ఆ సినిమా పూర్తయిందా లేదా కోమల్ చిత్ర కలిసారా లేదా అన్నది మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే అరవింద సమేతలో వినే టైం చెప్పే మనిషిని బట్టి విషయం విలువ మారిపోతుంది అని ఒక డైలాగ్ ఉంటుంది. సినిమాల్లో కామెడీ పండడం కూడా అంతే. సందర్భం, ఆర్టిస్టులు, టైమింగ్ ను బట్టి ఉంటుంది. అనుదీప్ కేవీకి మంచి పేరు తెచ్చిపెట్టిన జాతిరత్నాలు సినిమాలో దాదాపుగా ప్రతి సన్నివేశం నవ్విస్తుంది. అందులో సిల్లీగా అనిపించే సీన్లు, డైలాగులు కూడా పేలాయి. కానీ ప్రిన్స్ సినిమాలో అదే స్టైల్లో నవ్వించడానికి ప్రయత్నిస్తే చాలా చోట్ల ప్రేక్షకులకు చిరాకొచ్చేసింది. అక్కడ అనుదీప్ స్టైల్ కామెడీలో తమిళ ఆర్టిస్టులు ఇమడలేకపోయారు. అయితే అనుదీప్ ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమా తీశాడు, కానీ కామెడీ స్టైల్ మాత్రం మార్చలేదు. జాతిరత్నాలు సినిమా ఫార్మెట్ లో ఫాలో అయిపోయాడు. కానీ ప్రిన్స్ సినిమాలో సమస్య ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. విశ్వక్ సేన్ మంచి ఆర్టిస్టే అయినా అనుదీప్ స్టైల్ కామెడీ అతడికి సూట్ కాలేదు. సరైన కామెడీ సిచ్యువేషన్లు కుదరలేదు. అక్కడక్కడ కొన్ని వన్ లైనర్స్ పేలినా కూడా ఓవరాల్ గా నవ్వుల డోస్ మాత్రం సరిపోలేదు. కామెడీ వర్కౌట్ కాకపోవడంతో చాలా సీన్లు సిల్లీగా అనిపించి ఫంకీ సినిమా సాదా సీదా సినిమాగా తయారైంది. కామెడీ పండడానికి ముందు సిచ్యువేషన్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఒక టోన్ సిద్ధం చేసి దానికి అనుగుణంగా ప్రేక్షకులను ఒక మూడ్ లోకి తీసుకెళ్తే క్రింజ్ అనిపించే కామెడీని కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ టోన్ మూడ్ సెట్ కానప్పుడు తెరపైన చూపించేదంతా కూడా వెక్కిలిగా వెటకారంగా అనిపించి డిస్కనెక్ట్ అయిపోతాం. ఫంకీ సినిమాలో అదే జరిగింది. జాతిరత్నాలు సినిమాలో మాదిరే ఇందులోనూ తన మార్క్ జోక్లతో సినిమాను లాగించే ప్రయత్నం చేశాడు అనుదీప్. కానీ అక్కడ నవ్వులు పంచిన జోక్లే ఇక్కడ వర్కౌట్ కాలేదంటే సందర్భం కుదరకపోవడం, టోన్ సెట్ కాకపోవడమే కారణం. నువ్వు 10th క్లాస్ లో ఫస్ట్ క్లాసా అని హీరోయిన్ అడిగితే లేదు ఫస్ట్ క్లాసే అంటాడు హీరో. జాతిరత్నాలు సినిమాలో ఇదే డైలాగ్ ఉంటే ఆ సినిమా ఫ్లోకి, నవీన్ టైమింగ్ కి ప్రేక్షకులు పగలబడి నవ్వేవాళ్ళేమో. కానీ ఫంకీలో మాత్రం ఇదే జోక్ సిల్లీగా అనిపించిందంటే సందర్భమే కాదు, విశ్వక్ టైమింగ్ కూడా కుదరలేదని అర్థం. తన సినిమాలను మించి బయట ఇంటర్వ్యూల్లో టిపికల్ టైమింగ్ తో నవ్విస్తూ ఉంటాడు అనుదీప్. తన సినిమాల్లో హీరో పాత్ర కూడా దాదాపుగా తనదే. కానీ అనుదీప్ స్టైల్, టైమింగ్ నవీన్ లాగా అందరికీ సూట్ కాదన్నది స్పష్టం. ప్రిన్స్ సినిమాలో శివకార్తికేయన్, ఫంకీలో విశ్వక్ సేన్ విషయంలో అదే జరిగింది. ఫంకీ సినిమాలో కథ అని, ఎమోషన్లని ఏదో ఊహించుకొని ఎక్కువ అంచనాలు పెట్టుకుని రావద్దని ప్రేక్షకులను ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు నిర్మాత నాగవంశి. అయితే అనుదీప్ సినిమాలకు ఎవరు కూడా అలాంటి ఆలోచనలతో రారు. కొందరికి సిల్లీగా అనిపించినా సరే తన నాన్ సింగ్ జోక్లను ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళను కూడా నిరాశపరిచాడు అనుదీప్. ప్రిన్స్ ఏదో మిస్ఫైర్ అయిందనుకున్నారు, కానీ ఫంకీలో కూడా తన రైటింగ్ మరీ వీక్ అనిపిస్తుంది. జాతిరత్నాలు సినిమా దగ్గరే అతను ఆగిపోయాడా, అంతకు మించి ఇంకేం రాయలేడా, తీయలేడా అనిపించేలా ఫంకీ సినిమా సాగుతుంది. ప్రతి పాత్ర ఇంకో పాత్రతో నాన్ సింక్ లో మాట్లాడడం, ఒకరిని మించి ఒకరు డంబ్ అనిపించేలా ప్రవర్తించడం, ఒకరి మీద ఒకరు పంచులు వేయడం, అలాగే తమ మీద తాము పంచులు వేసుకోవడం, సినిమా అంతా కూడా ఇలాగే ఉంటుంది. మొదట్లో కొన్ని పంచులు బాగున్నా కూడా తర్వాత కూడా అదే స్టైల్లో పంచులు పడుతూ ఉంటే మొనాటోనస్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. కామెడీ వర్కౌట్ అయితే కథ, కథనం, క్యారెక్టరైజేషన్లు అంటూ ఏవి పట్టించుకోం. కానీ ఇక్కడ పెద్దగా నవ్వులు పండకపోవడంతో ఇంత సిల్లీ కథతో సినిమా తీశారేంటి, అసలేం చెప్పాలనుకున్నారు ఈ మూవీతో, హీరో క్యారెక్టర్ ని అలా తయారు చేశారేంటి అంటూ రకరకాల సందేహాలు అయితే రేకెత్తుతాయి. చాలా లైట్ అన్నట్లుగా కనిపించే వ్యక్తులకు కూడా లోపల ఎమోషన్లు ఉంటాయని, కానీ బయట పడరని చెప్పడం ఈ సినిమా ఉద్దేశం. కానీ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఆఖర్లో చిన్న సెంటిమెంట్ డ్రామా ట్రై చేశారు, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక డైరెక్టర్ సినిమా తీయడానికి పడే పాటల మీద నడిచే చిత్రం ఇదే, కానీ అతను సినిమా తీసే విధానం అది చాలా సిల్లీగా అనిపిస్తుంది.
చివరికేమో ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయినట్లుగా చూపిస్తారు. తెర మీద తీయబడే సినిమాను చూస్తూ కలిగిన ఫీలింగే ఫంకీ సినిమాను చూస్తున్నప్పుడు కూడా కలుగుతుంది. ఫలితం గురించి మాట్లాడడం అనవసరం. నటీనటుల విషయానికి వస్తే విశ్వక్ సేన్ మంచి పర్ఫార్మరే కానీ అనుదీప్ స్టైల్ అతడికి సరిపడలేదు. అతను సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినా కూడా అక్కడక్కడ కొంత నవ్వించగలిగినా కూడా కోమల్ పాత్రలో పూర్తి స్థాయిలో కుదురుకోలేకపోయాడు. తనకు నప్పని చొక్కాను తొడుక్కున్నట్లుగానే అనిపిస్తుంది. ఖైదూ లోహర్ అందంగా ఉంది, హుషారుగా నటించింది. తన వరకు ఆమె ఆకట్టుకుంది. ఈ చిత్రానికి హైలైట్ ఆమె అని చెప్పుకోవచ్చు. నరేష్ ప్రతిభను అనుదీప్ అంతగా ఉపయోగించుకోలేదు. ఆయన పాత్ర నటన సోసోగా అనిపిస్తాయి. సంపత్ కూడా అంతే. లిటిల్ హార్ట్స్ ఫేమ్ జయకృష్ణ పర్వాలేదనిపించుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్లుగా నటించిన ఆర్టిస్టులు బాగా చేశారు. ఈశ్వరి రావు ఓకే. సాంకేతిక వర్గం విషయానికి వస్తే భీమ్ సిసిరోలియో సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే తొలి పాట వినసొంపుగా ఉంటుంది. అది బలగంలోని పొట్టి పిల్ల పాటను గుర్తుకు తెస్తూ ఉంది. మిగతా పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. భీమ్స్ నేపథ్య సంగీతం బాగానే సాగింది. సురేష్ సారంగం ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అనుదీప్ కేవి తన స్టైల్ ని మార్చాల్సిన అవసరాన్ని ఫంకీ గుర్తు చేస్తూ ఉంది. ఒక జోక్ మొదలైనప్పుడే అది ఎలా ముందుకేస్తుందో ప్రేక్షకుడు అంచనా వేస్తున్నాడంటే తన కామెడీ ఒకే స్టైల్లో నడుస్తోందని, రిపీటివ్ అవుతోందని అర్థం. చాలా త్వరగా తన కామెడీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందా అనిపిస్తుంది ఫంకీ చూస్తూ ఉంటే. విడివిడిగా కొన్ని జోకులు బాగున్నా కూడా సినిమాను ఒక ఫ్లోలో నడిపించడంలో అనుదీప్ ఫెయిల్ అయ్యాడు. చివరిగా ఫంకీ పంచులు పెళ్ళలేదు. రేటింగ్ 5కి 2.25 ఇవ్వచ్చు.